స్త్రీశక్తి పథకం మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఆర్టీసీ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు కొత్త ఎలక్ట్రిక్ బస్సులను వీలైనంత త్వరగా రోడ్డెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు చెబుతున్న కొనకళ్ళ నారాయణరావుతో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బంది కొరత సహా బస్సుల కొరత సమస్యలను అధిగమించేందుకు ఆర్టీసీ బోర్డు సమావేశమే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం కూడా పలు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించి దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనతో పాటు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, బస్సుల కొరత కొంత ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. ఈ బస్సుల కొరత తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీని గురించి ఎలాంటి ప్రతిపాదన చేశారు? అంటే స్త్రీశక్తి పథకం ద్వారా ప్యాసింజర్స్ పర్సంటేజ్ పెరుగుద్దని మేము ఒక అంచనా వేశాం. కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా స్త్రీలు ఈ ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. ఒక 60% నుంచి ఇవాళ 90% దాకా ప్యాసింజర్స్ పెరిగారు. దీనివల్ల బస్సులకి ఇబ్బందిగా ఉంది, ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది, స్టాఫ్కి కూడా ఇబ్బందిగా ఉంది. దీనికి ఉన్న మార్గం ఏంటంటే బస్సులు కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పర్యావరణ హితంగా ఉండేలాగా, వాతావరణ కాలుష్యం లేకుండా ప్రతి బస్సు కూడా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టాలనేది వాళ్ళిద్దరి ఆలోచనను. దానికి తగ్గట్టుగా కేంద్రం కూడా సబ్సిడీ ఇస్తూ ఉంది. ఇవాళ ఒక 1050 బస్సులు ఎప్పుడో చాలా కాలం అయింది ఆర్డర్ ఇచ్చి. ఆ బస్సులు వస్తే మాకు ప్రస్తుతం ఉన్న ఇబ్బంది నుంచి మేము దాన్ని అధిగమించవచ్చు. బస్సులు సమకూర్చాలని చెప్పేసి సంవత్సరం కిందటే సీఎం గారు ఆర్డర్ చేసిన పరిస్థితి. సో బస్సులు రావడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎక్కడ సమస్య ఉంది? దాని పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దాని గురించే ఆర్టీసీ ఉన్నతాధికారులు ఢిల్లీ 1-4 సార్లు వెళ్తా ఉన్నారు. నిన్న ఎండీ గారు కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఆ బస్సులు తయారవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వచ్చేస్తాయి. వాళ్ళు రాగానే ఈ 1050 బస్సులు మన స్టేట్లో మొత్తం అన్ని ముఖ్యమైన పట్టణాలకి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల బస్సుల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. సిబ్బంది కొరత కూడా కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితి, అంటే ఎక్కువ మంది ఎక్కుతున్నారు బస్సులు. సో సిబ్బంది కొరత ఎంతమంది కావాల్సిన అవసరం ఉంది? వారి నియామకం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? స్టాఫ్ గురించి ఏ రకమైన ఇబ్బంది లేదు. మేము ఒకవేళ మా డ్రైవర్స్ ప్లేస్లో కనుక డ్రైవర్స్ లేకపోతే ఆన్ కాల్ డ్రైవర్స్ని మేము అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుని ప్రైవేట్ డ్రైవర్లకు కూడా ప్రత్యేకమైన తరఫీదు ఇచ్చి వాళ్ళ దగ్గర డ్రైవింగ్లో ఒక కెపాసిటీ చూసిన తర్వాతే డ్రైవింగ్ ఉద్యోగం ఇస్తాం. దానివల్ల స్టాఫ్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇవాళ రోజున పర్మనెంట్ స్టాఫ్ కావాలనేది కూడా మాకు ఆలోచన ఉంది. దానికి గాను ప్రభుత్వానికి రాయటం జరిగింది. దానికి గాను 1800 మంది కండక్టర్లు, ఒక 7000 మంది డ్రైవర్లు కావాలనేది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతం ఆన్ కాల్ డ్రైవర్లు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు వేతనాలు పెంచాలని కోరుతున్నారు. ఈ వేతనాలు పెంచే విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకున్నారు? ఇవాళ మీటింగ్లోనే ఆ విషయం మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు 800 రూపాయలు ఉండే శాలరీని 1000 రూపాయలు చేయడం జరిగింది. అదే డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకి 900 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ మీటింగ్లోనే ఫైనలైజ్ చేశాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రావెల్స్ బస్సులో ప్రమాదాలని ఆందోళన కలిగిస్తున్నాయి. సో ఆర్టీసీ బస్సులు కూడా అక్కడక్కడ కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. సో ఆర్టీసీలో ప్రమాదాలు జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మా ఆర్టీసీ డ్రైవర్స్కి, కండక్టర్కి కూడాను రెగ్యులర్గా ట్రైనింగ్ ఉంటుంది. రెగ్యులర్గా యాక్సిడెంట్ జరగకుండా ప్రయాణికులు సురక్షితంగా చేర్చడం అనేది ఆర్టీసీ యొక్క ఎయిమ్. ప్రివెన్షన్ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ మధ్యన జరుగుతున్న యాక్సిడెంట్లను దృష్టిలో పెట్టుకుని మనం వేసుకునే పార్సిల్లో ప్రమాదమైన వస్తువులు కనుక పార్సిల్ వేసుకుంటే ఈ ప్యాసింజర్స్ విషయంలో రెండు కనుక జాగ్రత్తలు తీసుకుంటే యాక్సిడెంట్లు నివారించవచ్చు. ఆ జాగ్రత్తలు ఆర్టీసీ తీసుకుంటా ఉంటుంది. స్త్రీశక్తి పథకానికి మహిళల నుంచి ఆదరణ ఎలా ఉంది? దీనికి ఫండింగ్ విషయంలో గవర్నమెంట్ సైడ్ నుంచి ఎట్లా సపోర్ట్ వస్తుంది? గవర్నమెంట్ ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉంది. నిన్న 720 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు మాకేమి లేవు. ఈ యొక్క స్త్రీశక్తి పథకం ద్వారా స్త్రీలలో చాలా స్వాతంత్రాలు వచ్చినాయి. వాళ్ళు ఈ ప్రయాణాన్ని బాగా ఉపయోగించుకుని వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా చదువుకుంటానికి కానీ, ఉద్యోగాలు చేయడానికి కానీ, కూలి గినాలకి వెళ్ళడానికి కానీ, వైద్యం చేసుకుంటానికి కానీ ఈ యొక్క స్త్రీశక్తి పథకాన్ని స్త్రీలంతా కూడా పూర్తిగా వినియోగించుకుని చాలా ఆనందంగా ఉన్నారు. మాకు దీని మీద ₹1 ఖర్చు అయినా ఎక్కువ ఖర్చు అయినా కూడా మేము బాధపడతలేదు. సో ఆర్టీసీలో బస్సుల కొరత అధిగమించేది కనుక వీలైనంత త్వరలోనే 1050 ఎలక్ట్రికల్ బస్సులను రోడ్డెక్కించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా, అదేవిధంగా నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే డ్రైవర్లు, కండక్టర్ల నియామక ప్రక్రియ చేపట్టి ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా స్త్రీశక్తి పథకాన్ని సమర్థంగా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు చెబుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.